కేసు నంబర్ 13,224 ఆఫ్ 2024. ముద్దాయి మామిడాకుల రేవతి తన తండ్రి మామిడాకుల దుర్గయ్యని చంపినందుకు ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. నువ్వేనమ్మా రేవతి? నేనే సార్ రేవతి. ఏంటమ్మా కన్ని తండ్రిని చంపటం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను సార్. మా నాన్న నన్ను చదువు మానిపించి బట్టల కొట్లో నన్ను పనికి పెట్టించాడు సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్న ఏం చెయ్యడు సార్. రోజు తాగొచ్చి నన్ను మా అమ్మని కొడతాడు సార్. అందుకే చెప్పావా? లేదు సార్. మరి ఎందుకు చంపావు? ఏం చేశాడు అసలు? సార్ నేను మా అమ్మ రోజు ఏదో ఒక కష్టం చేసుకొని ఇల్లు నడుపుకుంటాం సార్. కానీ మా నాన్న నేను మా అమ్మ కష్టపడి తెచ్చిన డబ్బులతో మమ్మల్ని కొట్టి తాగుతాడు సార్. అంతేకాకుండా మేము పనిచేసే చోటుకి వెళ్ళి మా ఓనర్తో గొడవ పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వమని అడుగుతాడు సార్. మాకు మా నాన్న అలా చేయడం వల్ల మాకు ఎక్కడ పని దొరికేది కాదు సార్. ఇలా అవ్వదు అని చెప్పేసి నేను వేరే ఊరు వెళ్ళి ఎవరికి తెలియకుండా పని చేసుకునేదాన్ని సార్. కానీ మా నాన్న మా అమ్మతో బలవంతంగా వ్యభిచారం చేయించి ఆ డబ్బుతో మందు తాగేవాడు సార్. నాకు ఈ విషయం తెలిసి కొన్ని రోజుల తర్వాత నేను మా ఇంటికి వచ్చి మా నాన్నని అడిగాను. అమ్మేది నాన్న అని అడిగితే మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని చెప్పాడు సార్. అలా అడిగినప్పుడు నాతో గొడవ పెట్టుకున్నాడు సార్. నువ్వు కూడా వ్యభిచారం చేయాలని కొట్టి నన్ను వాతలు పెట్టాడు సార్. అలా నేను వ్యభిచారం చెయ్యను అని చెప్పానని నన్ను బాగా కొట్టేవాడు సార్. ఒకరోజు ఇంటికి ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను వాళ్ళతో వెళ్ళిపోమని చెప్పాడు సార్. నేను ఎంతకీ ఒప్పుకోకపోయేసరికల్లా మళ్ళీ నన్ను కొట్టడానికి వస్తే భయంతో మా నాన్నని వెనక్కి నెట్టేశాను సార్. వెనకకి తిరిగి చూస్తే కత్తిపీట మీద మా నాన్న మెడ తెగిపడి ఉంది సార్. ఇదంతా చూసి ఇంటికి వచ్చిన తను పారిపోయాడు సార్. మా నాన్నకి ఏమైందని దగ్గరికి వెళ్ళి చూస్తే మా నాన్న చనిపోయాడు సార్. అంతేగాని ఇదంతా నేను కావాలని చేయలేదు సార్. ఊరుకోమ్మా ఊరుకో, కోర్టులో ఏడవకూడదు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట మామిడాకుల రేవతి తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా చంపలేదని, ఆత్మరక్షణ కోసం తనని తాను రక్షించుకునే సంఘర్షణలో అలా జరిగిందని ఈ కోర్టు నమ్ముతుంది. కాబట్టి ఈ కోర్టు రేవతిపై పెట్టిన కేసును కొట్టివేస్తుంది. అలాగే రేవతికి వైద్య పరీక్షలు చేయించి తన తల్లిని కూడా ఆమెకు అప్పగించాలని పోలీసులకి ఆదేశిస్తున్నాను. చూడమ్మా రేవతి, ఈ రోజుల్లో ఒక అమ్మాయి బతకడం కత్తి మీద సాగు లాంటిది. స్త్రీకి ఇంట్లోనే రక్షణ లేదు. అలాంటప్పుడు నువ్వు ఇలా చేయటం తప్పు కాదు. మహిళలు ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఒకసారి పోలీసులను కలిసి ఉంటే మీ నాన్న మీద కూడా చర్యలు తీసుకునేవాడు. ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా పోలీసులు చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. కేసు నెంబర్ 11,226 ఆఫ్ 2021. ముద్దాయిలు సురేష్, శారద, రామచంద్రయ్య, సునీల్ అందరూ కలిసి సుజాతని హింసించినందుకు సుజాత సూసైడ్ లెటర్లో వాళ్ళందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుని చనిపోయినందుకు ముద్దాయిలపై ఐపీసీ సెక్షన్ 306, సెక్షన్ 498A గృహహింస, సెక్షన్ 34 కింద కేసు నమోదైంది. గృహహింస కేసా? చనిపోయిన సుజాత తరపున ఎవరండి వచ్చింది? చనిపోయిన సుజాత నా కూతురయ్యా.
అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి. మీ అమ్మాయితో చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? చనిపోవడానికి 2 రోజుల ముందు మాట్లాడానండి. చనిపోవడానికి 2 రోజుల ముందా? మీతో ఏమన్నా చెప్పిందమ్మా? వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, తన భర్త రోజు తాగొచ్చి తనని కొడుతున్నాడని చెప్పిందండి. అంతకుముందు మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడామండి. అంతా సర్దుకుంటుంది అనుకున్నాం, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు సార్. సుజాత అత్తమామలు వచ్చారా? మీరు అసలు మనుషులేనా? మీ కోడలను అంతగా ఎందుకు హింసించారు? మేమేమీ హింసించలేదు సార్. సుజాతను సొంత కూతుర్లా చూసుకున్నాం కానీ ఈనాడు కోడలుగా చూడలేదు సార్. మా వాడు తాగి ఇంటికి వచ్చి రోజు గొడవలు జరగడం నిజమే కానీ సుజాతని ఏ రోజు మేము పల్లెత్తి మాట అనలేదు సార్. మేము ఇంకా మా కొడుకుని తిట్టేవాళ్ళం, సుజాతని వెనకేసుకొచ్చేవాళ్ళం. మొగుడు పెళ్ళాల గొడవల మధ్య తలదూర్చడం మంచిది కాదని వాళ్ళే చూసుకుంటారు అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. సరే, సుజాత భర్త ఎవరు? నేనే సార్. ఆహా. నీ పేరేమిటి? సురేష్ సార్. విన్నావుగా, నీ భార్య చనిపోవడానికి కారణం నువ్వు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అని అందరి పేర్లు రాసి చనిపోయింది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శిక్ష పడుతుంది. చెప్పు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆవిడని ఎందుకు టార్చర్ చేశారు? వర్క్ ప్రెషర్ వల్ల తాగుడికి అలవాటు పడ్డాను సార్. అది తనకు నచ్చేది కాదు. పైగా వేరే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నామని రోజు గొడవ చేసేది. ఎంత సర్ది చెప్పినా నా మాట వినేది కాదు సార్. నిజంగానే వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావా ఏమిటి? చచ్చా, లేదు సార్. లేకపోతే నీ భార్య అలా ఎందుకు చెప్తుంది? మా ఆఫీస్ కొలీగ్ ఒకసారి నాకు కాల్ చేసింది. అది చూసినప్పటి నుంచి తనకు నాకు ఏదో సంబంధం ఉందని రోజు గొడవ చేసేది. నేను ఎంత సర్ది చెప్పినా నా మాట వినేది కాదు. నిజంగా నాకు ఆమెకి ఎలాంటి సంబంధమూ ఉండేది కాదు సార్. ఇంటికి వస్తే చాలు చాలా గోల చేసేది. ఆఫీస్కి వెళ్తే వర్క్ ప్రెషర్, ఇలా రాత్రిపూట నిద్ర పట్టేది కాదు సార్. తాగుడికి అలవాటు పడ్డాను, తాగుడికి బాగా అలవాటు పడ్డాను. అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఇలా అర్ధాంతరంగా నాకు దూరం అవుతుంది అనుకోలేదు సార్. ఒకరోజు నా బిడ్డని రక్తం వచ్చేలా కొట్టాడండి. 2 రోజులు హాస్పిటల్లో కూడా పెట్టాం. కావాలంటే వాళ్ళ పక్కింటి వాణి గారిని అడగండి, తెలుస్తుంది నా బిడ్డను ఎంత కష్టపెట్టాడో. ఆ పక్కింటి వాణి ఎవరండి? నమస్కారం అండి. వాణి అంటే నేనేనండి. చెప్పమ్మా, వాళ్ళ అమ్మాయిని కొట్టడం చూసావా నువ్వు? చూడలేదు కానీ రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ ఇంట్లో నుంచి తిట్లు అన్నీ బాగా వినిపించేవండి. పాపం ఆ అరుపులన్నీ సుజాతని తిట్టేవనే తెలిసేదండి నాకు. పాపం సుజాత కొట్టొద్దు కొట్టొద్దు అని అరిసి కేకలు వేసేది సార్. ఒకరోజు నేను సర్ది చెప్తామని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టబోయారు సార్. నేను అక్కడి నుంచి భయంతో పారిపోయాను. ఆడపిల్ల మీరు చేయి చేసుకున్నారా? మీరు మనుషులా రాక్షసులా? సార్ లేదు సార్. ఆ రోజు తాగిన మత్తులో అలా చేయి చేసుకున్నాను కానీ నేను అలా ఎప్పుడూ చేయలేదు సార్. నిజంగా తనంటే నాకు చాలా ఇష్టం సార్. తాగిన మత్తులో అంటావేటయా? ప్రత్యక్షంగా చూసిన ఆవిడ క్లియర్గా చెప్తుంటే. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయిలు సురేష్, శారద, రామచంద్రయ్య మరియు సునీల్ అందరూ కలిసి సుజాత చావుకి కారణమయ్యారని ఈ కోర్టు నమ్ముతూ ముద్దాయిలకి ఐపీసీ సెక్షన్ 306, 498A గృహహింస, సెక్షన్ 34 కింద ముద్దాయిలకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడమైంది.